ఆరుగాలం కష్టపడే రైతన్న బాగుంటేనే దేశమంతా బాగుంటుంది అన్న నినాదం మాటలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు నకిలీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన పంటను పండించాలి అన్న లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది. నిర్మల్ జిల్లా కడెం మండలం వెంకటేశ్వర ఫర్టిలైజర్లో ఒక రైతు 3 కేజీల హైబ్రిడ్ కావేరీ సీడ్స్ ని కొనుగోలు చేసి వరి నాటు వేసుకున్నాడు. నాటు వేసిన 2 నెలల తర్వాత రాగి బొంగులుగా వరి కర్రలు మారడంతో రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. కావేరీ సీడ్ 3 కిలోల బ్యాగ్ ఇది 1270 రూపాయలకు ఒక బ్యాగ్ తీసుకున్నాం. 10 బ్యాగులు తీసుకున్నాం. నాటేసే వరకు రాయి గొట్టాలు వెళ్తున్నాయి. ఎట్లున్నాయి చూపించాను ఈ రాయి గొట్టాలు ఇది. దీనివల్ల నష్టం ఏంటి? దీనివల్ల నష్టం వేసిన కర్ర 4 కర్రలు కూడా మొత్తానికి అన్నిటి కర్రలకు రాయి గొట్టాలు వెళ్ళినాయి. ఎక్కడ తీసుకున్నారన్న? ఇది మన పేరు 10. నేను పోయి అడిగినా కానీ స్పందన ఇవ్వడం లేదు, మాట్లాడటం లేదు. నేను వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తానని, మళ్ళీ జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాను. 4G కూడా చల్లిన, 1 ఎకరానికి 10 కిలోలు గంట మందు కూడా చల్లిన, కానీ ఈ పంట నష్టం ఈ సేమ్ ఇంతే అయిపోయింది. బీస్ వాడిన, ఇవ్వరిదాకా ఊరియా కూడా వాడలే, ఒక చుక్క కూడా ఊరియా వాడలే. ఫస్ట్ బీస్ వాడిన, ఆ తర్వాత రెండోసారి బీస్ వాడిన, ఊరియా వాడలే. ఈ మందులు కూడా వాడిన, పైన పిచ్చికారి కూడా చేసిన. అయినా కానీ ఇలాగా రాయి గొట్టాలు వెళ్ళినాయి, పంట నష్టం వెళ్ళింది. దీని అధికారులు నాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరి. ఇది కావేరీ సీడ్ 3 కిలో